అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు మనం ఎగ్ మంచూరియా చేసుకుందామండి. మామూలుగా చికెన్ మంచూరియా కానీ వెజ్ మంచూరియా కానీ తింటూ ఉంటాం, కానీ ఎగ్ మంచూరియా చాలా రేర్ అండి. చాలా తక్కువ మందికి తెలుసు. అయితే మనం ఈరోజు ఎగ్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనకి కావాల్సిన క్వాంటిటీని బట్టి ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. నేను 6 ఎగ్స్ తీసుకున్నా అండి. ముందు ఎగ్స్ బాయిల్ చేసుకున్న తర్వాత వాటిని హాఫ్ కట్ చేసుకుని అందులో ఎగ్ యోక్ తీసేయాలి. దీనికి ఎగ్ వైట్ ఒకటే వాడతారండి. ఎగ్ వైట్ని మనం చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలండి. అందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న అల్లం, వెల్లుల్లిపాయలు, 1/2 స్పూన్ మిరియాల పొడి, రుచికి తగినంత ఉప్పు, 2 స్పూన్ల కార్న్ఫ్లవర్, ఇంకా 2 స్పూన్ల మైదా వేసుకుని మొత్తం ఒకసారి పొడిగానే మొత్తం కలుపుకోవాలి. తర్వాత అందులో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి. తర్వాత ఒక ఎగ్ని బీట్ చేసుకుని అందులో వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఒకవేళ ఈ మిక్చర్ మీకు బాగా పలసగా అనిపిస్తే 1 స్పూన్ మైదా ఇంకా 1 స్పూన్ కార్న్ఫ్లవర్ అలా యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, దీనికి టెక్స్చర్ ఇలా ఉండాలండి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో 2 స్పూన్ల రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ వెనిగర్, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ సోయా సాస్ వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కొంచెం పల్లసగా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఇవన్నీ మనం పకోడీలాగా చిన్న చిన్నగా వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత సెపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకోండి. తర్వాత ఒక పాన్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకుని 1 నిమిషం ఇలా ఫ్రై చేయాలండి. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ కూడా కట్ చేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వక్కర్లేదండి, జస్ట్ కొంచెం మెత్తబడితే చాలు. తర్వాత అందులో ఒక చిన్న క్యాప్సికమ్ కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ సాసెస్ అన్నీ వేసుకోవాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో 1/2 స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇందులో పోసుకోండి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత పైనుండి స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకోండి. చాలా సింపుల్ అండి ఎగ్ మంచూరియా. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి, చాలా బాగుంటాయండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.